ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు దేవుని వాక్యము ఫరో ఇజ్రాయేలీలను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసి వేసెనని అనుకొనెను. నిర్గమకాండము 14వ అధ్యాయము 3వ వచనము. ఫెరో will think the Israelites are wandering around the land in confusion, hemmed in by the desert. ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 3. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, అన్ని దారులు మూసుకొని పోయాయి. ఎలా మనం జీవించాలి, ఎలా మార్గం ఏర్పడుతుంది, ఎలా పోషింపబడాలి, ఎలా బిడ్డలను చదివించాలి, ఇప్పుడెలా అప్పులు కట్టుకోవాలి, వేరే ఏ మార్గము నా ఎదుట లేదు అని నీవు ఈ రోజున బహుశా ఆలోచిస్తున్నావేమో. దేవుడు నీ కోసం నూతనమైన మార్గమును తెరవబోతున్నాడు. ఆయన నీవు ఊహించని విధంగా నడిపించబోతున్నాడు. అందరూ ఆశ్చర్యపోయే విధంగా నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. ఈ రోజున లేఖన భాగమును చూస్తే మనము చాలా సుస్పష్టంగా గమనించవచ్చు. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చాక ఎర్ర సముద్రము ఎదుటకు రాగానే అక్కడ చిక్కుబడి ఉన్నారు అనే విషయాన్ని గ్రహించాడు ఫరో. వారిని అరణ్యము మూసివేసింది అని అనుకొని ఇదే మంచి ఛాన్స్ అని వారందరినీ హతము చేయాలని ఆలోచనతో బయలుదేరాడు. ఫరో ఆలోచన ఏంటి అంటే సహాయం చేయడం కాదు, హాని చేయడం. ఈ లోకంలో జీవిస్తున్న మనం కూడా ఏదైనా సమస్యల్లో ఉన్నాము అంటే దానిలో నుండి బయటికి రాలేమని తెలిస్తే మనకు జనులు సహాయం చేస్తారు అని అనుకుంటున్నారా? మనల్ని గురించి జాలిపడతారని అనుకుంటున్నారా? మనల్ని ఇంకా సమస్యలోనికి నెట్టివేయడానికే వారు ప్రయత్నిస్తుంటారు. మనము దారి లేక దిక్కు లేక ఉన్నప్పుడు మనకు సహాయం చేయాల్సింది పోయి మనల్ని శోధిస్తుంటారు. ఎవరైతే మనకు బంధువులు అనుకుంటామో, ఎవరైతే ఆపద సమయములో ఆదుకుంటారు, కాపాడుతారని అనుకుంటామో వారే మనల్ని వెన్నుపోటు పొడుస్తారు. ఒక కుటుంబంలో కుటుంబపు పెద్దని కోల్పోయారు. వారికి కొన్ని అప్పులున్నాయి. చనిపోయిన రోజున అప్పుల వాళ్ళందరూ వచ్చారు. అయితే అందులో కొందరు, మీరేం కంగారు పడకండి, మా అప్పులు నెమ్మదిగా తీర్చండి, మీ దగ్గర డబ్బున్నప్పుడే కట్టండి అన్నారు. ఇంకొందరు మాత్రం, మా డబ్బు ఇప్పుడే కావాలి, లేదంటే ఈ ఇంటిని మా పేరును రాయండి, ఈ బైక్ని ఇవ్వండి, పలానా వస్తువులను ఆ డబ్బు ఇచ్చేదాకా మా దగ్గరే ఉంచండి అంటున్నారు. ఎవరండి వీరు? ఈ టైంలో కూడా ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని నేను అడిగితే వారందరూ కూడా వారి బంధువులేనట. బయట వారేమో మారు మాట్లాడలేదు, కానీ సొంత వారే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇజ్రాయేలీలకు అటువంటి సమస్య రావడానికి కారణం ఎవరు అంటే దేవుడేనండి. ఎందుకంటే ఆ పరిస్థితి ద్వారా దేవుడు అక్కడ మహిమ తెచ్చుకుంటానని ముందుగానే మోషేతో ప్రకటించాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి రావడం అయితే వచ్చారు, గాని వారి మనసంతా ఐగుప్తులోనే ఉంది, అక్కడ భోజనం పైన ఉంది. ఫరో ఏదో మంచివాడు అని అనుకుంటున్నారు. ఇజ్రాయేలీలకు దారి లేని సమయములో ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో వారు అయోమయంలో ఉన్నప్పుడు ఫరో అనుకున్నాడు, వీరి పని అయిపోయింది, వీరిప్పుడు చిక్కుబడ్డారు, వీరిని ఏదైనా చేయొచ్చు అనుకొని రథాలు రౌతులు అన్ని తీసుకొని బయలుదేరాడు. కొన్నిసార్లు మన జీవితంలో అన్ని దారులు మూసుకుపోయే పరిస్థితులు వచ్చాయంటే, కష్టాలన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయంటే దాని ద్వారా ఎవరు ఎలాంటి వారో దేవుడు తెలియజేయబోతున్నాడు అని అర్థం. అదే విధంగా ఆయన మహిమ ఏంటో కూడా చూయించబోతున్నాడు అని మనము గ్రహించాలి. ఈ సందర్భంలో ఫరో అనుకున్నాడు, దారి లేదు, వారు ఎటు పోలేరు అని. కానీ అది నిజం కాదు. ఫరో అనుకున్నంత మాత్రాన వారు చిక్కుబడ్డారా? వారికి దారే లేకుండా పోయిందా? వారు ముందుకు సాగలేక ఆగిపోయారా?
లేదు కదండి. దేవుడు నూతనమైన దారిని వారి కోసం సృష్టించాడు. ఫరో కూడా ఊహించలేని విధంగా ఎర్ర సముద్రమునే 2 పాయలుగా చేశాడు. నీ శత్రువులు, నీ విరోధులు నిన్ను గురించి నీ పని అయిపోయింది అని అనుకున్నంత మాత్రాన, ఈ లోకం దృష్టిలో నీవు ఇబ్బందుల్లో ఉన్నట్లు అనిపించినంత మాత్రాన అది నిజము కాదు. దేవుడు నిన్ను ఎలాగైనా తప్పించగలడు, ఎలాగైనా రక్షించగలడు. నీకోసము దారే లేని ప్రదేశములో కూడా దారిని దేవుడు సృష్టించగలడు. అపవాది నీ సమస్యల చేత, నీ అనారోగ్యము చేత, నీ ఆర్థిక కష్టాల చేత నిన్ను కదలనివ్వొద్దు అని ఆలోచన చేసి పట్టుబడ్డారు అని అనుకుంటున్నాడు గాని వాని ఎత్తులు జిత్తులు పారవు. వాడు చేసే ప్రణాళికలో నీవు వాటిని చూసి ఇజ్రాయేలీల వలె భయపడి కలవరపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆ రోజున ఇజ్రాయేలీలను తప్పించుటకు, వారిని ముందుకు సాగేలా చేయుటకు ఏ విధంగా అయితే నూతనమైనటువంటి దారిని ఏర్పరిచాడో, సముద్రాన్ని 2గా చీల్చి వారిని నడిపించాడో, అదే విధంగా నిన్ను నడిపిస్తాడు. ఆగిపోయాను అని అనుకోకు, దారులన్నీ మూసుకుపోయాయి అని బాధపడకు, నేనేం చేయలేను అని తలంచకు. దేవుని వైపు విశ్వాసముతో చూడు. ఆయన అద్భుత కార్యాలు చెయ్యగలడు, ఆశ్చర్యమైనటువంటి క్రియలు చెయ్యగలడు అని ధైర్యముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మార్పులేని తండ్రి, అయా మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీరు మాకు తోడై ఉన్నప్పుడు, మీరు మా జీవితంలో అయా మా ప్రక్కన నిలుచున్నప్పుడు మాకు ఏ అపాయము రాదని నమ్ముతున్నాము తండ్రి. పడిపోతున్న మమ్మల్ని లేవనెత్తే దేవుడు అని లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆదరించి ధైర్యపరిచిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి. అయ్యా మరి తండ్రి, శక్తిహీనులుగా ఉన్నారో తండ్రి, మీ యొక్క శక్తిని వారికి దయచేయండి. వారిని లేవనెత్తండి. కూర్చోలేక, నిలబడలేక, మాట్లాడలేక, చూపు కోల్పోయిన స్థితిలో బిడ్డలు ఉంటుండగా వారిని మీరు తాకండి. అద్భుతమైన కార్యమును వారి పట్ల జరిగించండి. కుటుంబాలలో క్షేమాన్ని దయచేయండి, సమృద్ధిని దయచేయండి. అయా, కుటుంబంలో ఉన్న అలజడులను యేసు నామములో తొలగించండి. సమాధానము కలిగినటువంటి కుటుంబములుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు నిలవబెట్టండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అయా ఉన్న విభేదాలను తొలగించండి. వారి మధ్య ప్రేమను విస్తరింప చేయండి. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవ్వన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. చెడు వ్యసనాలకు, చెడు అయా మరి తండ్రి గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోకుండా, చెడు స్నేహాలకు ఎడిక్ట్ అయిపోకుండా ప్రతి బిడ్డను ప్రభువా మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అద్భుతమైన కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి. గర్భిణీ శీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి బలాన్ని, శక్తిని, బ్లడ్ ను మీరు సమకూర్చండి. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వివాహం కొరకు మీ సన్నిధిలో కనిపెడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి సాటి అయిన సహకారాన్ని మీరు అనుగ్రహించండి. అదే విధంగా బిజినెస్ చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి ప్రభువా. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లు కృప చూపించండి నా తండ్రి. అయ్యా, అదే విధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు, విధవరాల పక్షముగా నిలవబడే దేవుడవు తండ్రి. మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశమును సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి.
అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరికీ కూడా తండ్రి మీరు తోడై ఉండమని, వారిని ధైర్యపరచమని, వారు చేస్తున్న పనుల్లో తగిన ఆశీర్వాదాన్ని మీరు వారికి దయచేయమని అయ్యా. మరి తండ్రి ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు ప్రభువ ఆ సమస్య నుండి విడుదల దయచేసి వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపా క్షేమములతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.